ఏం పేదలను బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెడతారా? పాపం ఆ గర్భిణీ స్త్రీ, అమ్మాయి పేరు మర్చిపోయిన, 9 నెలల నిండు గర్భిణి సరిత అనే అమ్మాయి ఇక్కడికి వచ్చి నెల రోజుల నుంచి నిద్రపోతలేనన్నా, కంటి మీద కురుకు లేదని 9 నెలల గర్భిణి మాట్లాడుతా ఉంది. నిన్న తెలంగాణ భవన్కి వచ్చి అక్కా చెల్లెలు మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు ఆగలే, నీళ్లు కారిపోయినాయి నాకు తెలియకుండానే. నాకు అర్థమైతలేదు ఈ రేవంత్ రెడ్డిది రాతి గుండెనా ఇంకేమన్నా గుండెనా నాకైతే అర్థమైతలేదు. మీ బాధలు వింటుంటే, మీ కన్నీళ్లు చూస్తుంటే రాతి గుండె కూడా కరిగిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి గుండె ఎందుకు కరుగుతలేదో నాకైతే అర్థమైతలేదు. ముందుగా మీకు ఒకటే మాట, ధైర్యంగా ఉండండి. ఎవరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీ ఇండ్లు ముట్టుకోకుండా అవసరమైతే మేమే ఒక రక్షణ కవచంలాగా గోడగా మేము ఎమ్మెల్యేలమందరం వచ్చి మీకు నిలబడతాం. బుల్డోజర్ వచ్చినా ఏ జేసీబీలు వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలి తప్ప మీ ఇండ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు. ధైర్యంగా ఉండండి. కొంతమంది చెల్లెళ్ళు కొంతమంది మాట్లాడుతూ తమ ఆవేదన వెలుబుచ్చుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ హైడ్రా పుణ్యమాని 3 ఆత్మహత్య చేసుకున్నారు, 3 ప్రాణాలు పోయినాయి ఇప్పటికే. ఇంకెవరు చనిపోవద్దు దయచేసి. అలాంటి ధైర్యాన్ని కోల్పోయే పని చేయకండి. వీఆర్ ఆల్ విత్ యూ. ఎట్టి పరిస్థితుల్లో మీది న్యాయబద్ధమైన కోరిక. ఆయన ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏదో పెద్ద శుద్ధపూస లెక్క మాట్లాడుతుండు. కొడంగల్ల ఆయన కట్టుకున్న ఇల్లే చెప్పుకుంటలు ఉన్నది. రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకున్న ఇల్లు రెడ్డి కుంటలో సర్వే నంబర్ 1138లో నీ ఇల్లుంది కదా. ఫస్ట్ నీ ఇల్లు కూడా కొట్టు. నీ ఇల్లే రెడ్డి కుంటలున్నది. నీ తమ్ముని ఇల్లే FTL ఉన్నది. నీ తమ్మునికో రూలు, నీకో రూలు, గరీబులకు ఒక రూలా అని నేను అడుగుతా ఉన్నా. ఇదెక్క న్యాయం? నీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తా అని మాట ఇచ్చినవు. గా పని చేసే ప్రయత్నం చేయి. దానికి డబ్బులు లేవంటుండు. రైతులకు 7500 రైతు బంధిస్తా అన్నాడు. గా పని చేయవంటే దానికి డబ్బులు లేవు అని మాట్లాడుతున్నాడు. మహిళలకు 2500 ఇస్తా అన్నాడు. ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అంటే డబ్బులు లేవు అంటున్నాడు. ఉద్యోగస్తులకు DA అంటే డబ్బులు లేవు అంటున్నాడు. మూసి మాత్రం 1,50,000 కోట్లు కట్టాడు. దీనికి ఆడికెళ్ళి వస్తాయి డబ్బులు? దీనికి ఆడికెళ్ళి వస్తాయి డబ్బులు అని అడుగుతా ఉన్నా. ముందు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు. పాపం ఒక అమ్మ మిలిటరీ అని చెప్పింది, సరిత అని. వాళ్ళ భర్త పేరు సుభాష్ ప్రసాద్, మిలిటరీలో పనిచేస్తాడని చెప్పింది. ఇంకొక ఆయన చిరంజీవి కూడా నేను మిలిటరీలో రిటైర్ అయ్యానని వచ్చాడు. అంటే వాళ్ళు పాపం దేశాన్ని కాపాడారు. ఈ దేశాన్ని కాపాడడం కోసం దేశ సరిహద్దుల్లో వాళ్ళు పనిచేసి కంటికి రెప్పలాగా ఈ దేశాన్ని కాపాడిన సైనికులు తమ ఇల్లును కాపాడుకోవడానికి ఇలా తండ్లాడుతున్నారు. దేశాన్ని కాపాడిన వాళ్ళు తమ ఇల్లును కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం కనికరం లేకుండా మాట్లాడుతూ ఉంది. ఎంత దుర్మార్గం! మేము 5 years నుంచి ఉంటున్నామండి. మా పిల్లలు కష్టపడి చాలా జాగ్రత్త పైసా కూడబెట్టి మా పిల్లలు మేము చదివించుకున్నాము. వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చారు. ఇప్పుడేమని ఇంత స్టేజ్కి వచ్చిన తర్వాత మీరేమని కూలదొస్తారంటే మేము ఒప్పేది లేదండి. అసలు ఎందుకు ఒప్పుకుంటామండి? ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని రోడ్డు మీద పడేస్తారా? మాకు ఏ బెడ్రూమ్లో వద్దండి. మా బెడ్రూమ్ మాకు ఉంచితే చాలు. మా ఇల్లు మాకు ఉంచాలి అంతే. మాకేమి అవసరం లేదు. ఎందుకంటే మేము చిన్నప్పటి ఇప్పుడిప్పుడే మేము పడుతున్నామండి. ఎందుకంటే మా పిల్లలు కష్టపడి మమ్మల్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. మళ్ళీ వాళ్ళు మొదటి దిగిపోతే మాకు ఎలాగండి? కింద మించే పదం పెట్టే వరకు మేమేమని ఎంతో కష్టపడి మళ్ళీ మొదటి స్టెప్గా వస్తే మేము ఎలా ఊరుకుంటామండి? అసలు మేము ఊరుకోమండి. ఊరుకునే ప్రసక్తే లేదు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉంటున్నారు. మాకు డబుల్ బెడ్రూమ్ వద్దండి. మా ఇల్లే మాకు కావాలి. మేము ఎంతైనా పోరాట చేస్తాం. మేము మాత్రం ఒక స్టెప్ దిగం. మా మించి వాళ్ళు కూలీలు చేసినా పర్లేదు, మా ప్రాణాలు పోయినా మా పిల్లల కోసం మేము త్యాగం చేస్తాం. అంతేగాని మేము దిగే ప్రసక్తే లేదండి. అసలు ఇప్పుడు ఆ ఇల్లు పోతే మీ పరిస్థితి ఏంటమ్మా? మేము పోనివ్వమండి. అసలు ఎవరు వస్తారో చూస్తామండి. మేము ఎందుకు వస్తారండి మా ఇంటికి? మేము రానివ్వం. అసలు ఎందుకు వస్తారు? ఏం వాళ్ళు ఏమైనా మాకేమైనా కబ్జా చేసుకుని రాదు కాదు. కబ్జా చేసుకోలేదు. అన్ని కాగితాలు క్లియర్ గా ఉన్నాయి. ఎవరు వస్తారో రమ్మని చూపిస్తాం. మేము రేవంత్ రెడ్డి గారు నమస్కరిస్తూ చెప్తున్నాం, మాకు హాని తలపెట్టవద్దు. మాకు హాని తలపెడితే మేము ఒప్పుకోము. ఏదండి తండ్రి ఏదైనా కష్టం వస్తే తండ్రికి చెప్పుకుంటామండి. కంచె చేను మేస్తే ఎలాగండి? కంచె చేను మేస్తుందా?
మనం భగవంతుడికి దండం పెట్టుకుంటామండి. భగవంతుడే మాకు హాని చేస్తే ఎలాగవుతుందండి? ఒక మినిస్టర్ నిలబడి పెట్టుకుంటాడు నాయకుడు. మన కష్టాలన్నీ కూడా తీర్చేవాడు నాయకుడు, మనకు హాని చేసేవాడు నాయకుడు కాదండి. అది మా ఇదనమాట. మేము అసలు ఏ డబుల్ బెడ్రూమ్ మాకు అక్కర్లేదండి, మా ఇల్లే మాకు కావాలి. ఇదే మా శపథం. అంటే మీరు బఫర్ జోన్ లో ఉన్నారు కాబట్టి మా బఫర్ జోన్ అని మాకు ఎలా తెలుస్తుందండి? కొనుక్కుంటేటప్పుడు మాకు చెప్పారు ఎవరైనా? అందరూ చెప్తే కదా మేము వచ్చాము అక్కడికి. కాగితాలన్నీ ఉన్నాయండి, బఫర్ జోన్ అని ఇప్పుడు చెప్తున్నారండి. మాకు చెప్తే మేము ఎందుకు కొంటామండి? హాని అది విషయం తెలిస్తే మేము ఎందుకు వెళ్తాం? పాము కరుస్తుందంటే వెళ్తామండి? మేము అలా చేయట్లేదు. నీట్ గా చేసి మొత్తం శుద్ధీకరణ చేస్తాం, మూసిని చాలా మాకు ఏంటి మమ్మల్ని అక్కడ ఉంచకుండా వాడు ఏం చేస్తే మాకు ఎందుకండి? వాళ్ళు ఏం చేస్తే నాయకులు ఏం చేసేయండి? వాళ్ళు ఏం చేసినా మమ్మల్ని అక్కడ ఉంచితే మాది ఉంచి ఉన్న ప్లేస్ లో చేయమనండి సుందరీకరణ, బాగుంటుంది. అంతేగాని మమ్మల్ని ఎక్కడికో తగిలేసి సుందరీకరణ చేస్తామంటే మాకేంటండి ప్రయోజనం? మేము వెళ్ళమండి, ఉన్న ప్లేస్ చాలండి. అసలు చెయ్యాలంటే అక్కడ ఉన్న ప్లేస్ సరిపోతుంది. అంతేగాని మమ్మల్ని పంపించి అతను సుందరీకరణ చేస్తారంటే అక్కడ చూడడానికి ఎవరు ఉండరండి. మనుషులందరినీ తగిలేసి ఆయన సుందరీకరణ చేస్తారంటే ఎవరికంటే ఉపయోగం? అలా చేయకూడదండి అండి ఎప్పుడు. చూడడానికి మనుషులు కావాలి కదా చూడడానికి కూడా. మేము ఇప్పుడు వచ్చి ఇప్పుడు 5 సంవత్సరమా అంతా ఉడగొట్టి అటు ఇటు అమ్మేసుకుని ఇల్లు తీసుకుంటే ఈ కథలు పడతాడు ఈయన వచ్చి. వాళ్ళ ఇంట్లో పోయి మేము ఉందాము, ఆయనకు వచ్చి శుద్ధీకరణం చేసుకుని ఇక్కడ ఉండమని చెప్పండి, పోతుంది ఊకే. వద్దండి ఆయన, అది మేము కష్టంతో మేము తీసుకోలే. మా ఆయన ఆర్టీసీలో మెకానిక్ చేసి డబ్బు జమ చేసి పిల్లలు చదివిస్తే ఇప్పుడు ఆ పిల్లలు తీసుకున్న ఇల్లులు మా ముసలాయన వస్తున్నాడు, ఆయన పిల్లలు తీసుకుంటే దాంట్లో మేము మంచిగా ఉంటున్నాం. అది కూడా పడగొడితే మేము ఎక్కడికి పోవాలి? నిద్ర లేదు, ఇప్పుడు ఒక్క నెల నిద్ర లేదండి, తిండి లేదు. మనుషులకి ఎంత కష్టం అవుతుంది తెలుసా? మా పరిస్థితి ఏం లేదు. మేము అది బసన్లు తీసుకొని పోయి ఆయన ఇంట్లో ఉంటాం. మొత్తానికి ఆయన ఇంట్లో కూర్చుంటాం. రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతాం. బఫర్ జోన్ లో ఇల్లు కట్టుకున్నారండి? బఫర్ జోన్ లో మేము కట్టలేదండి. మేము అడిగి అందరి దగ్గర లేదు. బ్యాంక్ అయినా లోన్ ఎందుకు ఇచ్చిండు? బఫర్ జోన్ ఉంటే. రిజిస్టర్ ఎందుకు చేసిండ్రు? బఫర్ జోన్ ఉంటే. ట్యాక్స్ ఎందుకు కడుతున్నారు? బొబ్బర్ జూన్ ఉంటే. ఇవి అన్ని ఇప్పుడు మాకు ముందు తెలియదు కదా. ఆయన ఇచ్చేటప్పుడు కూడా అడిగినాం, పేపర్లు కూడా చూసినాం. 10 అడుగులు వెనకకుందమ్మా, అది ఇడిసిపెట్టి గోడలు కట్టినాం అన్నాడు ఆయన. అప్పుడు మేము తీసుకున్నాం. అది కూడా ఒకటి కాదు, 60 లక్షలు లోన్ తీసినాం. బాబు 60 లక్షలు లోన్. మా బాబు ఐటీ చేస్తున్నాడు, అక్కడ పోయి జీతం మొత్తానికి వాడే తీసుకుంటున్నాడు బ్యాంక్ అయినా. మన పరిస్థితి లోపల ఏముంటుంది ఆయనకేం తెలుసు? ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, అంతా ఆరాంగా ఉంటున్నాడు. ఇప్పుడు ఎంత జనం బయట పడ్డారు చూడండి. ఇంతమంది రోడ్డు మీద ఉన్నామంటే ఎక్కడ పోతారు? పిల్లలు చిన్న ఇంత పిల్లల్ని తీసుకొని ఇంత పిల్లల్ని తీసుకొని ఎక్కడ వద్దాం చెప్పండి? ఏదో మీ సుందరీకరణం చేసుకుంటే చేసుకోండి, అటు 10 ఇటు 10 అడుగులు తీసుకొని చేసుకోండి. సుందరీకరణం కాదా? పోనీ 20 అడుగులు తీసుకొని చేసుకుని సుందరీకరణం. అది ఏం లండన్ సిటీ అండి? లండన్ లో ఎట్లా ఉంటది? లండన్ లో వేరే వాళ్ళకి ఎవరికి రానియలేదు. ఇక్కడ సుందరీకరణ చేసి ఏం చేస్తాడు? మూసి సుందరీకరణ అని చెప్తున్నాడు. ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఆయన ఏ లండన్ నుంచి తీసుకొస్తే ఏం లాభం, ఏం చేస్తే ఏం లాభం? ప్రజలని ఫస్ట్ సంతోషపరిచేటట్టు చేయమనండి. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, గుడిసెలలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయమనండి. ఇప్పుడు మాకు డబల్ బెడ్రూమ్లు వద్దు, మాకు ఏ కంపెన్సేషన్ వద్దు, మేమున్న ఇల్లులు మాకు కావాలి అంతే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మేము 20 ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఇక్కడే. మేము 20 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాము. ఇప్పుడు ఆ ఇల్లు పోతే మీ పరిస్థితి ఏంటమ్మా? చిన్న పిల్లలు. నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. 2 days ఇప్పుడు ఆర్బీఎక్స్ అని పెట్టేసి చెప్పేశాక స్టాంప్ చేశాక 2 days టైం ఇస్తున్నారంట. 2 days లో ఎక్కడికి వెళ్తాం పిల్లల్ని తీసుకొని? వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి? స్కూల్ అంతా ఇక్కడ ఎక్కడికి వెళ్తాం మేము? మా పిల్లల పరిస్థితి ఏంటి? రూపాయి కూడేసుకొని కష్టపడి కట్టుకున్నాము. మేమేం పెద్ద హై క్లాస్ నుంచి రాలేదు, మొత్తం గుడిసెలలో ఉన్న వాళ్ళం కాదు. లండనే ఇండియానే పబ్లిక్. ఇండియాలో అందరు కలిసి ఉంటాం. లండన్ లో ఎవరింట్లో వాళ్ళు దాచుకొని ఉంటే అది లండన్ కాదు, వట్టిగా తినేడే లండన్. ఇక్కడేమో అందరూ జాయింట్ గా ఉంటున్నాం, ప్రేమగా ఉంటున్నాం మన ఇండియా వాళ్ళు. ఆ ప్రేమ ఆయన వడగొట్టొద్దండి. ఆయనకు దండం పెడితే చెప్తాం కానీ ఈ పనులు సుందరీకరణ చేయమనండి. చేయొద్దనట్లేదు, మేము కూడా సపోర్ట్ చేస్తాము.
కాకపోతే మా బతుకులతో ఆడొద్దని చెప్పండి. ఇండ్లు ఊలగొట్టి ఏం చేస్తారండి? శ్మశానం అయిపోతుంది, శ్మశాన వాటిక వాళ్ళగా అయిపోతుంది. అది ఏం సుందరీకరణ చేస్తాడు? ఏం పార్కులు చేస్తాడు? ఎవరికి ఉపయోగపడుతుంది? ఫర్ వాట్ యూజ్? జనాలనే ఇబ్బంది పెట్టి జనాలను రోడ్ల మీదకి వేసినాక ఎందుకు ఆ సుందరీకరణ? మాకు అవసరం లేదు. ఆయన వాటర్ వారుతా అంటున్నా, ఆయన వాటర్ కాదు వారుస్తుంది, మా రక్తపు చుక్కలు వారుతున్నాయి. అందులో ఆ మూసీ నదిలో మా రక్తపు చుక్కలు వారుతున్నాయి. మా మామయ్య 200 జీతం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి రూపాయి కూడేసి కష్టపడి కట్టిండు ఆ ఇల్లుని. ఇప్పుడు మీరు కట్టడానికి మాకు ఎన్నో సంవత్సరాలు పట్టింది, ఇన్ని సంవత్సరాలు పట్టింది. మేము ఇప్పుడు ఒక కూలికకి వచ్చినాము. ఒకటేసారి మీరు బుల్డోజర్లు తీసుకొచ్చి పెట్టగానే 3 నిమిషాలు కూలిపోతాయి. ఎంతసేపు కాదు కూలడానికి. మా జీవితాలను అట్లా నొక్కేస్తున్నారు పైనుంచి కింది దాకా. మా పిల్లలకి రేపటి నాటికి ఏం చెప్పాలి? వాళ్ళు ఏం చెప్తారు? ఒక ఇల్లే దిక్కు అమ్మ, ఇంకా వేరే ఏం లేదు. మాకేం లేదండి. మేము ఊరు నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాము. మా పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి మా అత్తమామ ఊరిని ఇడిచేసి అన్ని ఇడిచేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ కట్టుకున్నారు ఇల్లు. మాకు ఇది ఒక్కటే ఆధారం. ఇది పోయింది అంటే మాకు ఏది లేదు. రోడ్ల మీద పడతాం, మా బతుకులే రోడ్ల మీద అవుతాయి. పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇంట్లో హార్ట్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమన్నా అయితే రేపు మీరు వస్తారా? మీరు ఆల్రెడీ బఫర్ జోన్ లో ఉన్నారని అంటున్నారు. మరి ఎట్లా? మరి బఫర్ జోన్ లో మాకు ఇవన్నీ తెలియదండి. ముందు మాకు చెప్పలేదు. మేము గవర్నమెంట్ లో పర్మిషన్ తీసుకున్నప్పుడు చెప్పలేదు, బ్యాంక్ లోన్ తీసుకున్నప్పుడు చెప్పలేదు. మేము వాటర్ బిల్స్ కడుతున్నాము, కరెంట్ బిల్స్ కడుతున్నాము. ఇవన్నీ కట్టేటప్పుడు వాళ్ళకి తెలీదా? వాళ్ళన్నీ ఎంక్వైరీ చేసుకునే కదా చేసేది. వాళ్ళకి అవన్నీ తెలీదా? పరిస్థితులు ఇబ్బంది ఉంది. మాకేం లేదండి, మా ఇల్లు మాకు కావాలి అంతే. ఇప్పుడు ఇక్కడ దేనికోసం నిలబడినవరు? మా ఇంటి కోసం ఇక్కడ నిలబడాలి అంకుల్. మీ ఇంటి కోసం. ఇప్పుడు ఆ ఇల్లు కూల్ చేస్తే ఏంటి పరిస్థితి? రోడ్డు మీద పడాలంతే. రోడ్డు మీద పడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఎట్లా మంది స్కూళ్ళు అవి ఇవి వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినావు? బాధ అనిపిస్తుంది? మా పేరెంట్స్ గురించి బాధ అనిపిస్తుంది అంకుల్. పేరెంట్స్ గురించి బాధ అనిపిస్తుంది. ఎందుకు అలా? మరి మా పేరెంట్స్ ఇల్లు కూల్చేస్తే బాధ అనిపిస్తుంది కదా, అందుకనే. మీరు ఇక్కడ ఉండడానికి ఇల్లు లేకపోవడం వల్ల బాధ అనిపిస్తుంది. అంతేనా?